బయట రాగానే చెప్పారు, జవహర్ తుమ్నే జో గల్తీ కియా, తెలుగులో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పు ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నో జనరేషన్స్ భరించాల్సి వస్తుంది. అవును, అది మనం ఇప్పుడు వీఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. ఈ కాశ్మీర్లో జరిగే గొడవ అంతా ఈజ్ డ్యూ టు జవహర్లాల్ నెహ్రూ. ఈ అటాక్లో కూడా పర్టికులర్గా వచ్చారు టెర్రరిస్టులు అంటే నార్మల్గా చంపుతారు ఇట్లాంటివి తెలుసు, మోడీకి చెప్పు, ఇస్లామిక్ చదువు. ఇక్కడ ఒక మంచి టూరిస్ట్ స్పాట్లో ఎంజాయ్ చేస్తున్న క్రౌడ్ని వాళ్ళందరినీ అటాక్ చేసి వాళ్ళ లైన్లో నిలబడిచ్చి వాళ్ళ మీ మతం ఏంటి, డౌట్ వస్తే కల్మా చదవండి, ఇప్పుడు అండర్వేర్ ఇప్పండి అది చూస్తామని చెప్పి చంపేస్తున్నారు. అవును, హిందువులనే చంపారు. అక్కడ లోకల్స్ సపోర్ట్తోనే నడుస్తుంది. చాలా ప్రశ్నలు ఉన్నాయి, లైక్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్, మేము వస్తే 370 మళ్ళీ తీసుకొస్తాం. అవును, అంటే మీరు ఉగ్రవాదాన్ని మళ్ళీ తీసుకొస్తాము అంటున్నారు. టెర్రరిస్ట్కి ఎప్పుడు ఏం కావాలంటే పబ్లిసిటీ కావాలి. మోదీకు జాకే బోలు అంటే నువ్వు వెళ్ళి చెప్పు మోదీకి మేమేం చేసాము. వకాఫ్ చట్టం కూడా మొన్ననే మారింది, ఆ హీట్ కూడా ఇంకా ఎక్కువగా ఉంది. ఇది కూడా దీనికి ఏమన్నా కొంచెం ఫ్యూయల్ యాడ్ చేసిందా? డెఫినెట్గా సెలెక్టివ్గా హిందూస్ని టార్గెట్ చేయడం అండ్ వాళ్ళని చంపడం వాళ్ళ ఫిలాసఫీ.